తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా వస్తారా రారా? అంతకంటే ముందే ఈ అంశం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. తెలంగాణ దేవతైన సోనియాని ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 3 రోజుల క్రితం జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశం ఇప్పుడు గల్లీ టు ఢిల్లీ చర్చనీయాంశంగా మారింది. సోనియాను ఆహ్వానించాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి అన్న నిర్ణయాన్ని కమల్నాథులు తప్పుపడుతూనే సోనియాను పిలవడం ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు సోనియాను ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1500 మందిని బలి తీసుకున్నందుకు సోనియాను ఆహ్వానించి సన్మానిస్తారా అని అన్నారాయన. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అంటున్నారు కిషన్ రెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రభుత్వ కార్యక్రమమే అయితే పార్టీ అధినేతను ఎలా ఆహ్వానిస్తారో, పార్టీ కార్యక్రమం అయితే గాంధీ భవన్ లో ఘనంగా సన్మానించుకోవచ్చు అంటూ సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి. ఏ ప్రాతిపాదికన సోనియా గాంధీని పిలుస్తారు? 1500 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసినందుకు సోనియా గాంధీని పిలుస్తారా? ఏ ప్రాతిపదికన పిలుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక పార్టీ అధ్యక్షురాల్ని ఏ రకంగా పిలుస్తారు? గాంధీ భవన్ పిలుచుకోండి, 1500 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నందుకు, హత్య చేసినందుకు సన్మానం చేయండి, మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు గాంధీ భవన్లో. అయితే కమల్నాథులను కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత అంటూ ప్రశంసిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటునే ప్రధాని మోదీ అవమానించారన్న కాంగ్రెస్ నేతలు మోదీ నాయకత్వంలో పనిచేస్తే ఇలానే మాట్లాడతారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. సోనియా రాకను తప్పుపడుతున్నారంటే బీజేపీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్. తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని, చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణనిచ్చిన మోదీ, అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించేటట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. ఇదంతా ఇలా ఉంటే ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలి అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ చివరి ఏడాదే ఉత్సవాలు నిర్వహించారు. మళ్లీ ప్రత్యేకంగా జరపడం ఎందుకని ప్రశ్నించారు ఆ పార్టీ నేత బూర నరసయ్య గౌడ్. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు కానీ ఉత్సవాలకు మాత్రం నిధులు ఉన్నాయా అని ప్రశ్నించారు. తినడానికి మెతుకులు లేవు కానీ మీసాలకు సంపేగనులు అన్నట్టు ఓ సినిమా ఉంది, సినిమా పేరు గుర్తురాలి. మా చెల్లికి మళ్ళీ పెళ్ళి, అది ఏం సినిమానో అది. జరగాలి పెళ్ళి, మళ్ళీ పెళ్ళి పెళ్ళి ఉండే. ఇప్పుడు మననే ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు చేసిపోయారు, మళ్ళీ దశాబ్ది ఉత్సవాలు ఏంటవి? వేడుకలకు 10 రోజుల ముందే మొదలైన ఈ వివాదం టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎలాంటి రాజకీయ వివాదాలకు దారితీస్తుందో చూడాలి మరి.